కమ్బ్యాక్ మీ పాప్కి అసలు పాప్ ఆల్బమ్స్కి అసలు క్రేజీ లైన్ టైంలో మీరు చేశారు. అప్పుడు 25 years కంప్లీట్ కూడా అయిపోయింది. అప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్ అసలు గుర్తింపే ఉండేది కాదు. ఆ టైంలో మీకు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు జనరేషన్ చూస్తే? అప్పుడు డిఫరెన్స్ ఏంటంటే అండి, అప్పుడంతా కెసెట్స్, సీడీస్, సేల్స్ మీద ఉండేది. అండ్ ఆ నంబర్స్ అది క్లియర్గా ఎంత అయితే అంత అనేది ఒక క్లారిటీ ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే డిజిటల్ ఎరా వచ్చేసరికి ఏది రియల్లో ఏది బాటో తెలియట్లేదు డిజిటల్లో. సో ఇప్పుడు నేను కొత్తగా ఉంది నాకు ఈ సిస్టమ్. ఏంటిది, ఇదేంటి, అదేంటంటే మ్యామ్ ఇవన్నీ పెయిడ్ ఉంటాయి మ్యామ్. పెయిడా? అదేంటి, మనకు ఆ సబ్జెక్టు అలవాట్లేదు కదా. సో ఐఎమ్ లైక్ ఏంటిది అంటే ఇలాగే ఉంటుందండి అని. సో ద ట్రెండ్, ఎవ్రీథింగ్, వాట్ నంబర్స్ యూ సీ, వాట్ నంబర్స్ ఆర్ దేర్, ఒక లెవెల్ దాటేదాకా తెలీదు. సో నాకు ఆ కన్ఫ్యూజన్లో ఉన్నాను ఆన్ వాట్ ఈస్ ద రైట్ రియాలిటీ. ఒక చెక్ పాయింట్ అనేది ఒక ఆడియో సేల్, ఒక ఇన్ని అనేలాగా వ్యూస్ కూడా 100% రియలా కాదు, ఆల్ దీస్ మార్కెట్లో నేను ఇంకా నేర్చుకుంటున్నా కొత్త మార్కెట్ నేర్చుకుంటున్నా. బట్ రెస్పాన్స్ హెస్ బిన్ వెరీ వెరీ గుడ్, వెరీ పాజిటివ్. నాకు మెయిన్గా ఏంటంటే స్మిత మారిపోయింది, ఇంకా మనకు పాత స్మిత లేదు అనేలాంటి ఫీలింగ్ వద్దు. ఒక మనిషిలో ఇది ఉండొచ్చు అని ఒక బ్యాలెన్స్. మీరు మల్టిపుల్ పర్సనాలిటీ లేండి, మీరు ఒక్కళ్ళని ఎవరు అన్నారు, మేము కూడా ఒప్పుకోండి దానికి. ఎందుకంటే మీకు సాంగ్ అప్పుడు వచ్చినప్పుడు 1 million, అప్పట్లో 1 million క్యాసెట్స్ సేల్ అవ్వడం అనేది రికార్డ్. అది అప్పుడు షాక్. ఇప్పుడు అనుకోండి ఏం జరుగుతుంది మీరు అన్నట్టు ఎవరికి తెలియదు. లక్షలు వ్యూస్ చూసారంటే అది ఫేక్ చూసారు, రియల్ కూడా మనం చెక్ చేయలేం. అంటే యూత్ కనెక్ట్ అయిన తర్వాత అది మనం స్టాప్ చేయలేం. ఆ తర్వాత మసక కూడా సేమ్. అసలు మీరు స్టైల్ మార్చారు, సేమ్. మళ్ళీ పాపప్ బ్యాండ్ మళ్ళీ బ్యాక్. ఏంటి సడన్గా ఒకసారి మళ్ళీ వెనక్కి ఎందుకు అనిపించింది మీకు? నాకు ఎప్పటి నుంచో చిన్నగా పీకుతుంది, అట్లా పూర్తిగా వదిలేయకూడదు, మొదలుపెట్టిన దాన్ని అలా వదిలేయకూడదు. ఎందుకంటే అది ఎంతమంది ఇండిపెండెంట్ మ్యూజిక్ చేసినా ఒక స్టైల్ ఆఫ్ షూటింగ్, ఒక స్టైల్ ఆఫ్ విజువల్ క్యాప్చరింగ్, ఒక స్టైల్ ఆఫ్ మ్యూజిక్ ఆర్ ద వే ప్రెజెంటేషన్ ఓవరాల్, అది ఎక్కడో ఆ గ్యాప్ ఇంకా కంటిన్యూ అయింది ఉండటం. సో ఐ సెడ్ మళ్ళీ ఒక్కసారి ఇలా చేయాలి అనే ఒక దట్ ఫీలింగ్ కలిగింది. ఆ కలగటం వల్ల రావటం జరిగింది నిజానికి. ప్లస్ నాకు ఒక 15 years బ్యాక్ నేను కాన్సర్ట్స్ ఒక మొదలుపెట్టిన కొత్తలో కాన్సర్ట్స్ వరట హైగా చేసేదాన్ని, మంచి లైక్ అసలు నాకు గుర్తు 1,00,000 ఆడియన్స్ ఎంతమంది వచ్చారంటే 1 lakh అనేవారు. 1 lakh అసలు వావ్ అన్నట్టు ఉండేది ఎక్కడికి వెళ్ళినా. అది ఆ కాన్సర్ట్ కల్చరు కొంత మారింది, సిచ్యువేషన్ మారింది ఒక 15 years బ్యాక్. అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు కాన్సర్ట్స్ అట్ దిస్ పాయింట్, పర్ఫార్మెన్సెస్. నేను కాన్సర్ట్ అనే దానికి ఒక మంచి హై ఉండి పీపుల్ ఆర్ లైక్ ప్రొడక్షన్ మారి స్కేల్ మారినప్పుడు చేద్దామన్న థాట్తో కాన్సర్ట్స్లోకి మళ్ళీ చేద్దాం అన్నప్పుడు ఈ కమ్బ్యాక్ లైవ్ ఇన్ కాన్సర్ట్స్ అన్నీ ఒకే ఇయర్ చేద్దామని ఫిక్స్ అయ్యి లాస్ట్ ఇయర్ అలా ఏప్రిల్ మేలో మొదలెట్టి ఎండ్ ఆఫ్ ద ఇయర్ కల్లా ఒక ప్రాజెక్ట్ ఫిగర్ అవుట్ చేసి ఫైనలైజ్ చేసి రిలీజులు డిసెంబర్ జనవరి నుంచి ఇంకా మొదలు. అది ఫ్లో. అండ్ దాని ముందు గ్యాప్ ఏంటంటారా అంటే మల్టిపుల్ రీజన్స్. ఒకటి కొంచెం స్పిరిచువల్ మ్యూజిక్ చేయాలని అనిపించి కొన్ని చేశాను, మధ్యలో నిజం చూశారు అది చేశాను. తర్వాత బిజినెస్ వాజ్ ప్యారలీ గోయింగ్ ఆన్, అది జరుగుతూ ఉండింది. ఆ తర్వాత బిజినెస్లో కూడా ఒక 7 years R&D వర్క్ చేసి ఉన్న ఒక బ్రాండ్ ఓల్డ్ స్కూల్కి. సో అదంతా చేస్తున్నప్పుడు నా అటెన్షన్ కొంచెం అటు ఇటు అవసరం ఉండింది. సో యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ ఆ జర్నీ ప్యారలల్గా నడుస్తూ ఉండింది. యాజ్ అ మ్యూజిషియన్ నా స్పిరిచువల్ మ్యూజిక్ వేరే మ్యూజిక్ జరిగినాయి. పాప్ కమ్బ్యాక్ అనేది ఇది